హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. చిట్టమ్మ వంటలో ఈరోజు గోంగూర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. ముందుగా గోంగూరని మట్టి లేకుండా కడుక్కొని ఆకులు అనేవి ఏరుకోవాలి. ఏరుకున్న తర్వాత పోపుకు కావాల్సింది వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి. ఇది పక్కన తీసి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించినవన్నీ కూడా వేపుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరనంతా వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా గోంగూర మొత్తం వేయించుకోవాలి. వేయించుకొని ఇది కూడా ఒక ప్లేట్లో దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. చింతపండు ఇది కలిపి మిక్సీ అనేది చేసుకోవాలి. కొంచెం మెత్తగా చేసుకోవాలి. చేసుకొని పోపు వేసుకోవాలి. పోపుకి కావాల్సింది మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నిల్వ ఉంటుంది కదా, తీసుకొని ఇందాక పోపు సామాన్లు చూపించాను కదా, అవన్నీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం అనేది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలపాలి, లేదంటే పచ్చడి పాడవుతుందండి. ఇది బాగా చల్లారిన తర్వాత పచ్చడి అనేది కలుపుకున్నట్టయితే మనకి నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది. గోంగూర నిలవ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడివేడి అన్నంలోని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయండి. చూసారు కదా, గోంగూర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది ఒక్కసారి చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.